ఇప్పుడు నేను ఒకటి రీసెంట్‌గా గూడా విన్నాను. ఈ ట్రోలింగ్ వల్ల, ట్రాఫిక్ ఇష్యూ వల్ల మీ మీద ఏదో కేస్ అయిందని కూడా. మన ట్రాఫిక్ గురించి చెప్పారు అంతే. కేసు ఏం అంటే లేదు. కేసు అదంటే ఏం లేదు. కానీ అది వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా! హ్మ్. అంబులెన్స్ వెళ్తుందట. అంబులెన్స్ వెళ్తుంటే దారి కొంచెం ప్రాబ్లమ్. మరి అలా చేయకూడదు కదా! ఆ! తప్పని ఒప్పుకోవాలి హ్మ్. కదా! హ్మ్. దానివల్ల మరి ప్రాబ్లమే కదా! మరి అది కోప్పడినా మనం తీసుకోవాలి. హ్మ్. అది నేను పబ్లిక్ కూడా ఒకటే చెప్తాను. మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు. హ్మ్. ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు. హ్మ్. ట్రాఫిక్ కూడా కొంచెం అటు పక్కన కొద్దిగా ఎందుకంటే ఫుట్‌పాత్ మీద బతుకుతున్నాం కదా! హ్మ్. మనం కానీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటి నేను ఫుట్‌పాత్ మీద వాళ్ళని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారా? ఇంతలా ఇచ్చేస్తారా అనే దానికి నిజంగా నేను చాలా అంటే చాలా నాకులాగే ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది. నెలకి ఇన్నిన్ని లక్షల ఆదాయం వస్తుంది. ఒక ఇన్నోవా కార్ ఉంది. ఊళ్ళో ఎకరాలు ఎకరాలు పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి. ఆ! అవన్నీ వాస్తవమేనా అసలు? అసలేం అన్నీ లేదు. ఉట్టియే అన్నమాట. మీకు నాకు కావాలంటే నా ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్నీ మీరు కుడితే వచ్చేస్తది కదా నా పేరు మీద ఏమున్నాయనేది. ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది. హ్మ్. మొన్న ఇల్లు వచ్చింది నాకు. హ్మ్. ఆ ఇల్లు మాత్రం అది కూడా పైనొచ్చింది. హ్మ్. అది. ఓకే. ఇల్లు. సో ఇదంతా పెట్టుకున్న వాస్తవం కాదు. అస్సలు. ఓకే. రేకుల రూమ్ అయితే కొనుక్కున్నాం నాన్న. మాకు ఫస్ట్ నుంచి కూడా బిల్డింగుల్లో ఇప్పుడైతే నేను పుట్టి పెరిగినాక ఇప్పటి వరకు అయితే బిల్డింగ్‌లో ఉన్నదైతే నేను లేను. హ్మ్. మేమిద్దరం మా పెళ్ళైనాక కాపురం చేసింది బిల్డింగ్‌లో అయితే లేదు. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా గుడిసెలో కూడా ఉన్నాం మేము. చిన్న ఊరు ఇప్పటికి ఉన్నాయి. మన అపర్ణ టవర్స్ దగ్గర వెళ్ళే దారిలో ఇటు వెళ్తాం కదా! ఇజ్జిత్ నగర్. ఓకే. వెళ్తుంటే అక్కడ గుడిసెలు ఉంటాయి. హ్మ్. సూర్య టవర్స్‌కి వెళ్ళేదాన్ని పక్కన. హ్మ్. ఆ గుడిసెల్లో ఉన్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఓకే. స్టార్టింగ్‌లో. అలా హోటల్ పెట్టక స్లమ్ ముందర. ఏరియాలా ఉంటుంది. ఒక మురికివాడలాగా గుడిసెల్లో ఉంటది. ఉన్నాం. ఓకే. గుడిసెల్లో ఉన్నాం. మురికివాడ కాదు, బానే ఉంటది. రోడ్డు పక్కన రోడ్డు పక్కన వేసారు. నీడగానే ఉంటది. అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే అంటే వచ్చిన అప్పుడు మేము కొత్తలో కొత్తలో. వచ్చిన కొత్తలో కాకపోతే ఎక్కడ లేక. అంకుల్ దగ్గర నాకు నచ్చింది బాగా ఏంటంటే ఎవరిచ్చినా ఊరిని ఎవరిచ్చినా కానీ తీసుకోరు. హ్మ్. అస్సలు తీసుకోరు. తీసుకోరు. కనీసం అమ్మ వాళ్ళు మామూలుగా వ్యవసాయం పంట పండించినా హ్మ్. మినువులు అయ్యి బియ్యం అయ్యి కూడా ఏమన్నా ఇదిగా ఇచ్చినా కానీ పొర్రపాటును కూడా హ్మ్. ఒక్క కిలో కూడా తీసుకోరు. హ్మ్. ఎవరికైనా సరే కష్టం చేసుకుంటేనే వస్తాయి. మన కష్టం మనకు ఉండాలి. హ్మ్. ఒకళ్ళు అది మనకు ఇప్పుడు వద్దని చెప్పి ఆయన ఎవరిచ్చినా కానీ మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఎవరిచ్చినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకళ్ళది మనకు ఉండదు. మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళు దానికోసం మాత్రం ఎప్పుడూ ఆశపడరు. హ్మ్. కొంతమంది అయితే మీ పుట్టింటి దగ్గర నుంచి అది తీసుకురా ఇది తీసుకురా అని అన్న వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసాను. హ్మ్. ఆయన అసలు అలా అన్నారు. ఒకళ్ళు పెట్టింది మనకు వద్దు అంటారు. హ్మ్. అస్సలు ఓకే. పొరపాటున కూడా మా అమ్మకి నాన్న కూడా నేనంటే కూడా ఆయనంటే ఎక్కువ ఇష్టం. హ్మ్. మళ్ళీ నేను తన కూతురినైనా కానీ అలాంటి మంచి హస్బెండ్ వచ్చినందుకు నీకు మంచి భర్త వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు అని మా అమ్మ నాన్నే అంటారు నన్ను. ఓకే. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మీ పిల్లలు ఎంతమంది? బాబుమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఎప్పుడైనా మీరు ఫీల్ అవుతారా నేను చదువుకోలేదని? అయ్యో నేను కొంచెం చదువుకొని ఉంటే చాలా. బాగుండేది. అనుకున్నా. చాలా బాగా ఫీల్ అవుతుంది. ఆ. అంటే ఇప్పుడు చదివిస్తానంటే చదువుకుంటా. అవునా? చదివిస్తానంటే చదువుకుంటారా? చదువు అంటే చాలా ఇష్టం. బాగా అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళు చదువుకుంటే కానీ నేను చదువుకోలేదని బాధపడుతుంటాను కదా! అందుకోసం వాళ్ళు నేర్పిస్తే ఏదైనా సరే ఒకరోజు నేర్పిస్తే చాలు. అదైతే నాకు ఇంగ్లీష్ అవి కూడా వర్డ్స్ అవి కూడా హిందీలో మాట్లాడడం కానీ హిందీ కూడా నాకు రాదు. అవన్నీ కూడా నా పిల్లలే నేర్పించారు. అసలు హిందీ ఎంత బాగా మాట్లాడతారా అండి మీరు? నేనే షాక్ అవుతాను చూస్తా ఉంటే. మా పిల్లలు నేర్పించారు. కానీ మా పిల్లలు కూడా అంటారు, డాడీ పంపిద్దాం డాడీ మమ్మీని బాగా చదువుకుంటుంది. ఏదైనా అంటే నేర్చుకుంటే ఇట్టే నేర్చుకుంటా ఏదైనా చెప్తే మాత్రం. సో మీకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ పరిస్థితుల వల్ల ఆగిపోయారు అంతేనా? ఓకే. నిజం చెప్పాలా ఆంటీ, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలా ఉంటాడో ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉంటుంది. మీ ఇద్దరిలో అది చాలా బాగా నిజమైంది. నిజం చెప్పాలి అంటే మీకు చాలా మంది కాల్స్ వస్తానే ఉన్నాయి, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు. ఆఖరికి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా వచ్చింది ఫోన్. ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఫైనల్ మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము అసలు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంది మాకు. నిన్న నైటే అనుకున్నాం మేమిద్దరం, కానీ ఒకసారి అన్ని గతాన్ని నిన్న గుర్తు చేసుకున్నాం మేము. ఆ జీవితాన్ని మొత్తం ఒకసారి మనం ఏంటి ఇవాళ ఇలా ఇంత మందిలో ఇంత ఇది అంటే నాతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఏంటి నాతో సెల్ఫీలు దిగటం ఏంటమ్మా అసలు ఇది నిజమా ఏంటి అనేది మాకు అసలు నిన్నైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు. నిన్న ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు. అప్పుడు ఇక ఇద్దరం కూడా ఆయన కూడా సంతోషపడ్డారు బాగా ఇదిగాని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది
పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట, పెద్దవాళ్ళ మాట ఏదైనా సరే వినాలి. ఉమ్, వాళ్ళు ఏది చెప్పినా మన మంచికి, వాళ్ళ మాట విని మనం నడుచుకుని అది ఏంటనేది లోతు తెలుసుకుని జీవించగలిగితే ప్రతి ఒక్కరి జీవితం అలాగనే ఉంటుంది. ఓకే. సో ఫైనల్ గా చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఆంటీ వల్లనే ఇదంతా జరుగుతుంది అని. బట్ మీ వెనక అంకుల్ లేకపోతే ఈ విజయం మీకు ఎప్పటికీ రాదు. మీ లైఫ్ లో అంకుల్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? నా జీవితం మొత్తం అంటే ఆ అంకులే. ఉమ్, నా జీవితం మొత్తం అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా ఏంటంటే, ఏ ఆడపిల్లైనా ఈ అంకుల్ ఇది కూడా అంటారు, అమ్మ నాన్నని వదిలిపెట్టి నా కోసం నా జీవితంలోకి వచ్చావు, నా జీవితంలో నా కష్టాలు నీ కష్టాలుగా తీసుకొని నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు అని కూడా నన్ను అంటే చాలా బాగా చూసుకుంటారు. ఉమ్, దానికి నిజంగా ఏ భార్య అయినా సరే ఆ భర్త ప్రేమ ఉంటే చాలు. ఉమ్, ఇంకా పెట్టినా పెట్టకపోయినా ఉమ్, ఆ ప్రేమ అనేది ఏ ఒక్క హస్బెండ్కైనా అదే చెప్తాను నేను. ఉమ్, భార్యలు ఎవరైనా సరే మీరు ఏం తెచ్చినా తేకపోయినా మీరు ప్రేమ కురిపిస్తే చాలు. ఉమ్. ఏ ఆడపిల్ల అయినా దాని అంత సంతోషం ఇంకోటి లేదని పొంగిపోతారు. ఓకే. మన ఆడవాళ్ళకు ఉన్నది అది. ఓకే. కానీ అలా ఏ హస్బెండ్ అయినా సరే మళ్ళీ అత్త మామల సపోర్టింగ్ కూడా. ఫస్ట్లో నేను కష్టాలు పడ్డా, వాడిని ఇది చేసిన వాళ్ళు అప్పుడు కూడా అంకులే ధైర్యం చెప్పారు, మా అమ్మ నాన్న ఇలా మా అమ్మ ఇలా చేస్తుందని నువ్వు బాధపడకు, ఇప్పటికైనా వాళ్ళు ఇది చేస్తారని చెప్పి అంకుల్ కూడా నాకు అలా సపోర్ట్. కానీ ఇవాళ నిజంగా అంకుల్ అన్న మాట ఇవాళ వాస్తవమైంది. ఓకే. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు పసుపు తాడు వేసుకుని వెళ్ళేదాన్ని. ఓకే. అంటే కొంచెం ఉన్నవాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు కూడా పసుపు తాడు వేసుకురాకపోతే కొంచెం గిల్ట్ తాడు ఏదైనా వేసుకుని రావచ్చు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 250-300 నా శారీ ఏదైనా సరే. ఇంకా అంతకు మించి అయితే నేను మాలో కొనుక్కొని ఉన్నది ఏం చేయను. లేదమ్మా, మాలో ఉన్నదంతా కసి పట్టుదల. ఉమ్, మేము ఇక్కడి నుంచి వచ్చాం, మేము కూడా పైకి రావాలి అని కష్టపడి పైకి ఇలా వస్తాం. అన్నప్పుడు ఇద్దరు కూడా బ్యాండింగ్ ఒకటి. ఉమ్. అది. ఒకరి శారీ- మాటకి ఒకరు విలువిస్తారు, ఆ. ఒకరి నిర్ణయాలకి ఇంకొకరు ఆ గౌరవిస్తారు. రోజున అలా ఏడ్చినప్పుడు కూడా అంకులు కనీసం అనేవాళ్ళు ఎన్నైనా అంటారే, మన జీవితం అంటే మనకు తెలుసు. ఉమ్, కానీ అలా ఏడుస్తుంటే కూడా నా కన్నీళ్ళు తుడిచి అంకుల్ కూడా ఉన్నారు నన్ను అలా అన్నప్పుడు. ఏమనేవారు? నన్ను ఇలా ఇలా చెప్పనే, పసుపు తాడు ఉమ్. వేసుకుని రాకపోతే గిల్టి తాడని వేసుకుని రావచ్చు కదా. నేను ఊరుకునేవాడిని కాదు గిల్టీ తల్లి. ఉమ్, అంటే అట్లా రోల్ మోడల్ కొంటే ఊరుకునేవాడిని కాదు. అది అట్లా అన్నప్పుడు మనం ఎందుకు కష్టపడి సంపాదించుకుని కొనుక్కున్నాం. కొనుక్కున్నారు. ఇవాళ అన్ని సమకూర్చాను మా మరి భార్య. ఇంత చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నానే, నా కుటుంబంతో బయటికి వెళ్ళలేదు లేదు. ఎప్పుడు ఉండదు. అంటే ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రము టూర్లు అంటే విడిగా బయటకి ఎక్కడికంటే వెళ్ళాం. దేవుడి గుళ్ళు అంటే పిచ్చి మాకు అందరికీ కూడా. దేవుడి గుళ్ళకి మాత్రమే సంవత్సరానికి ఒకసారి, ఒక వారం రోజులు 10 రోజులు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ తిరిగాం. ఓకే. ఏ దేవుణ్ణి బాగా నమ్ముతారు? ఏ దేవుడు? శివుడు, పార్వతి, ఆ, దుర్గమ్మ, ఓకే. వెంకన్న బాబు, ఉమ్, మొత్తం ఇక బాగా. హిందూ దేవుని దుర్గమ్మ బాగా అంటే బాగా నాకు చిన్నప్పటి నుంచి, నేను 8 సంవత్సరాల పిల్లప్పటి నుంచి నేను దుర్గమ్మ మాల వేసుకున్నాను. ఆ, అంటే 11 రోజులు మాల. ఉమ్, అమ్మవారిని ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటా. ఉమ్. అప్పటి నుంచి ఇప్పుడు పెట్టుకుంటా. ఉమ్, ఒక ఇయర్ నిలబెట్టకపోయినా నాకు ఒక ఇయర్ నిలబెట్టినందుకే నాకు కరోనా వచ్చింది. ఓకే. అంటే అది ఒక మూఢ నమ్మకం ఏమో తెలియదు కానీ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది, వాళ్ళ ఉంది. దీవెనలు కూడా. ఓకే. అది దేవుళ్ళు లేనిదే మనం లేము. ఓకే. నియర్లీ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే? 2011. 2011లో స్టార్ట్ చేశారు. 11 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కానీ ఓకే. ఫైనల్ గా ఫస్ట్ లో ఈ ట్రోలింగ్ జరగక ముందు మీ ఆదాయం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు అప్పుడే ఇంకా గిరాకీ బాగుండేది. అవునా? అంటే క్రౌడ్ వస్తుంది కానీ కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, రైస్ అమ్ముకోనికి ఉండట్లే. ఆ, డబుల్ కర్రీలు మళ్ళీ పార్సల్. నేను ఇప్పుడు 100 kgs చికెన్ ఉండేనా 2 hours కూడా ఉండట్లే. ఓకే. అప్పుడు అంటే కొంచెం 3 hours అని ఉండేది, ఉమ్, ఇప్పుడు 2 hours కూడా ఉండట్లేదు. కర్రీస్ పార్సల్ ఎట్టుకెళ్తున్నారు, డబుల్ కర్రీ రైస్లు మిగిలిపోతున్నాయి. రైస్లు ఉండిపోతున్నాయి, రైస్ వెళ్ళట్లే, ఓకే. కర్రీస్ వెళ్ళిపోతుంది. ఓకే.